వాళ్ళు భయపెడితే భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు. ఎన్నికలు సక్రమంగా సజావుగా సాగాలని చూస్తున్నామని తెలిపారు. దౌర్జన్యానికి పాల్పడాలని, ఎన్నికలను సజావుగా సాగకుండా ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వమే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుందని, ఇది ఒక అరాచక ప్రభుత్వమని, ఈ అరాచక శక్తులు మేము వస్తే కట్టడి చేస్తామన్నారు. అనేటువంటిది కూడా అర్థమైంది. మొన్న జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కానీ, ఇవాళ జరిగినటువంటి పోలింగ్ కానీ, ఇక పూర్తిగా ప్రభుత్వమే ఇంటికి పోతుంది అనేటువంటిది ఒకటి అర్థమై ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. మొదటి నుంచి చెప్తున్నాం, ఇది ఒక అరాచక ప్రభుత్వం అనేటువంటి మాట. ఈ అరాచక శక్తుల్ని ఖచ్చితంగా మేము వస్తే కట్టడి చేస్తామని చెప్పేసి సందర్భంగా